స్టార్టింగ్ లో వికెట్ తీయకపోతే శర్మ చుక్కలు చూపిస్తాడు. ఒకవేళ అతని వికెట్ పడిపోయిందని సంబరపడిపోతే తర్వాత వర్మ ఉంటాడు. చివరి వరకు గోడలా నించుండిపోతాడు. నూట 166 రన్లు చేస్తూ 78కి 5 వికెట్లు పడిన 55 బంతుల్లో 4 4లు 5 6లతో 72 రన్లు కొట్టి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. ఒక నంబర్ 3 బ్యాటర్ చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించడం మనం చాలా ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఎవరో చెప్పక్కర్లేదు అనుకుంటా కదా. ఇప్పుడు తిలక్ వర్మ ఆ రోల్ ని అలానే కంటిన్యూ చేస్తున్నాడు. తిలక్ వర్మ ఈజ్ అ వెరీ స్పెషల్ ప్లేయర్. అతను అనుకుంటే 40 బంతుల్లో సెంచరీ కొట్టగలడు. అలానే మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి 50 బంతులాడి 70 రన్లు కూడా కొట్టగలడు. సిచ్యువేషన్ కి తగ్గట్టు ఎప్పుడు ఎలా ఆడాలో తనకి చాలా బాగా తెలుసు. అతని చివరి 4 ఇన్నింగ్స్ చూడండి, అది కూడా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి బౌలింగ్ లైనప్ మీద. లాస్ట్ నవంబర్ నుంచి అతను T20 ఐస్ లో అవుటే అవ్వలేదు. ఒక ప్లేయర్ అవుట్ అవ్వకుండా 338 రన్లు కొట్టడం ఇదే మొదటిసారి. మ్యాచ్ అయిపోయాక సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ కి బౌ చేశాడు. ఇన్ఫాక్ట్ మా అందరి రియాక్షన్ కూడా అదే. మరి తిలక్ వర్మ ఇన్నింగ్స్ మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.